హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు చెప్తే గుర్తుపట్టకపోయినా అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుపడతారు. ఈ రెండు సినిమాలకి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఇచ్చాడు హర్షవర్ధన్. సందీప్ సెలెక్షన్ కి ఫుల్ మార్క్స్ కూడా పడ్డాయి. ఈ సినిమాల తర్వాత హర్షవర్ధన్ ఫుల్ బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ తెలుగులో హర్షవర్ధన్ కి పెద్దగా ఛాన్సులు రాలేదు. ఇన్నాళ్ళకి హర్షవర్ధన్ కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబో మూవీకి హర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నాడు. నెక్స్ట్ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి కూడా హర్షవర్ధన్ ఫిక్స్ అయినట్లు టాక్. త్రివిక్రమ్ కూడా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు. ఇప్పుడు హర్షవర్ధన్ ని త్రివిక్రమ్ సెలెక్ట్ చేయడంతో ఫ్యాన్స్ లో ఈ ఆల్బమ్ పై ఆసక్తి మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మాణ దశలో ఉంది. ఈ మూవీకి మహారాజ్, గ్లోబ్ ట్రాటర్, జెన్ 63 లాంటి టైటిల్స్ వినిపించాయి. తాజాగా SSMB 29 టైటిల్ ఇదే అంటూ ఓ పేరు లీక్ అయింది. వారణాసి అనే టైటిల్ రాజమౌళి ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్. టెస్టింగ్ ప్లాన్ తోనే జక్కన్న ఇలా టైటిల్ రివీల్ చేస్తారని, RRR ఫార్ములాను ఈ మూవీకి కూడా వాడారని తెలుస్తుంది. గ్లోబల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి వారణాసి లాంటి క్లాసిక్ టైటిల్ సెట్ అవుతుందా అని ఫ్యాన్స్ సందేహపడుతున్నారు. వరల్డ్ వైడ్ క్యాచీగా ఉండేలా ఇంకేదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి. SSMB 29 టైటిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ నవంబర్ లో ఉండబోతోంది. శోభిత ధూళిపాల అక్కినేని ఇంటి కోడలయ్యాక కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది. ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శోభిత సురేష్ ప్రొడక్షన్స్ లో చీకట్లో అనే వెబ్ మూవీ చేస్తుందని సమాచారం. ఈ మూవీకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. గ్లోబల్ ఆడియన్స్ కోసం 18 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఒక OTT మూవీకి ఇన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారట. ఇప్పటికే పలు వెబ్ సిరీస్లతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న శోభిత మరొకసారి గ్లోబల్ లెవెల్లో సత్తా చాటనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి కాంబో మూవీ అఖండ 2 నుంచి ఓ క్రేజీ అప్డేట్ రాబోతుంది. దసరా బరిలో నిలవాల్సిన అఖండ 2 పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ బాలయ్య సంక్రాంతి బరిలో నిలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ డిసెంబర్ లోనే బాలయ్య వచ్చేస్తున్నారు. అఖండ 2 వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో దీపావళికి ముందే ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వీడియో షూట్ చేశారట. దీపావళికి ముందే టైటిల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. తమన్ బాలయ్య కాంబో మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా తమన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతున్నాడని టాక్. మ్యూజిక్ తోటే హీరో ఎలివేషన్స్ భారీగా ప్లాన్ చేశారట. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. 800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మిత్రమండలి ప్రమోషన్స్ లో బన్నీ వాసు AA22 రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. AA22 రిలీజ్ డేట్ ని సంక్రాంతికి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. దాంతో AA22 మూవీ 2026లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.